కవిత ఇప్పుడు ఏం జనాల లేదు జనం బేట అట్లా కదా పార్టీ పెడతదట. ఉద్యమకారులకి న్యాయం జరగలేదు, అప్పుడు గత పార్టీ ఉన్నప్పుడు జరగలే, ఈ పార్టీ కూడా ఏం చేయట్లేదు, నేను ఇప్పుడు చేయాలనుకుంటున్నా. బుడగజంగాల వాళ్ళు అంటారు తెలుసుగా, ఆమె పరిస్థితి అట్టుంది. ఏషం ఒక్కొక్క వీధికి ఒక్కొక్క ఏషం వస్తుంది. ఆమె వల్ల ఏమైతే తమ్మి, అధికారం ఉన్నప్పుడే ఏం చేయలేకపోయింది. అధికారం ఆమె కోలిస్తుర్రు, నేను సీఎం కావాలనుకుంటున్నాను. ప్రజలు ఇవ్వరా మరి? ప్రజలు కనీసం దేకని కూడా దేకతలేరు, అస్సేమేస్తుంది. ఇలా సారా దందా చేసి ఓ జైలుకి పోయి వచ్చి నిన్ను ఒక గౌరమ్మగా నిన్ను గౌరవిస్తే ప్రజల ఆత్మాభిమానాన్ని తాకడ పెట్టి వచ్చిన నీకు తెలంగాణ ప్రజలు ఎట్లా సాధిస్తారు? సరే, అది టైం పడుతుంది, ఇంత తొందరగా ఇవ్వరు. అది మర్చిపోవాలంటే, నిన్ను ఆదరించాలి అంటే టైం పడుతుంది. కేటీఆర్ పరిస్థితి ఏంటి? అరెస్ట్ చేస్తారు ఇప్పుడు? 100% జజ్జనకరి జనాలు మీరే చెప్తా ఉన్నారు అరెస్ట్. అరే ఇంటవాత మా చేతులు ఉందా చట్టము? 100% గవర్నర్ గారు ఆమోదించిర్రు, తీసుకుపోతారు. జజ్జనకర జనారు అవుతుంది, తీసుకుపోతారు, వేస్తారు. ఇక ఆయన పొడుస్తుండే నిన్నమన్నా, వామ్మో ఆయన ఆరిపోయేదిగా దీపానికి ఎలుగెక్కువ అన్నట్టు. ఇక జూబ్లీహిల్స్ ఎలక్షన్లు వచ్చి తొడగొట్టి నువ్వు మొగోడు అయితే మీసం ఉన్నోడు అన్నాడు. అరే మా రేవంత్ అన్న మొగోడే, మీసం ఉన్న మొగోడు, నవీన్ తమ్ముడిని గెలిపించుకున్నాడు. మరి నువ్వు మీసం లేని మొగోడివా, నువ్వు మీసం ఉన్న మొగోడివా, నువ్వు మొగోడివా కాదని నువ్వు నిర్ణయించు. కుర్చీ మడత పెడతా అన్నాడు కదా. అరే కుర్చీ మడత పెడతా అంటాడు, మీసమే లేదు మీసం తిప్పుతాడు, మీసం ఉన్నోని మొగోడు అంటారు. మరి ఆయన ఏందనేది మరి ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాను. నేను ఎందుకంటూ నీ మాట, నువ్వు ఒక తెలంగాణ రాష్ట్ర సీఎంని పట్టుకొని మొగోడు అయితే అంటే నువ్వేనా మాట్లాడేది? అంటే మేము కాదా, మాకు ఆత్మాభిమానం లేదా? మొగోడు కాబట్టి గెలిపించుకోడు. మరి నువ్వు ఆడదానివో మొగోడువో నువ్వు నిర్ణయించుకో, మేము చెప్పాం. ముఖ్యమంత్రి కూడా అన్నాడు కదా ఇప్పుడు కేటీఆర్. అవును, ఇప్పుడు మా ముఖ్యమంత్రి ఏం చెప్పిండు, నువ్వు గెలిపించుకో. నువ్వు అన్నప్పుడు, ఇప్పుడు నన్ను అన్నప్పుడు నేను నిన్ను అననా? అంటే నా అయ్యో అని నేను అంటే చేతులు ముడుచుకొని కూర్చోవాలా? ఎందుకు కూర్చోవాలి? మేమేం అవినీతి చేసినాం, మేమేం ఫ్రాడ్ చేసినాం, ఏం చీటింగ్ చేసినాం? తెలంగాణ రాష్ట్రంలో పందికొక్కల 10 ఏళ్ళు దోసుకున్నాను, మీకు సిగ్గు లేదు, మీకు లజ్జలు లేవు. మేము 2 ఏళ్ళు అయింది అధికారంలోకి వచ్చి, మాకెందుకు ఉండాలండి? మేము చేసేది మేము చేస్తూనే ఉన్నాం. ప్రజలు మమ్మల్ని అర్థం చేసుకున్నారు. ఇలా జూబ్లీహిల్స్ ఎలక్షన్లో ఓడిపోయినప్పుడు ఒక మాట మాట్లాడతారు, గెలిచినప్పుడు ఒక మాట మాట్లాడతారు. ఇప్పుడు రాజకీయ సన్యాసం అంటాడు, ఓఎమ రెగ్గి, ఇప్పుడు రిగ్గింగ్ అంటాడు, మేమే గెలిచినాం అంటాడు. అంతకుముందేమో నిన్ను డిపాజిట్ కూడా రాకుండా చేస్తాము, కేల్కతా 100 అన్నాడు. ఒక్క బీఆర్ఎస్ నుంచి ఒక్క మహిళను రమ్మని